వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఉన్నదే ఉన్నది, కొత్తగా ఏదీ లేనే లేదు. ఆల్రెడీ ఉన్నటువంటిదే ఉన్నది. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆదరంగా పెట్టుకో అంది అంటే ఎవరి కోసం నువ్వు పెట్టేది, దాన ధర్మాలు చేసేది నీకోసమే అన్నమాట. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఎన్నో శక్తులు కలిగినటువంటి వాడు. ఆయన ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో సందేహమే లేదు. ఆయన ఇప్పుడు 85-90 సంవత్సరాలు. ఆయన శ్వాసకోశ వ్యాధితో కొంచెం బాధపడుతున్నారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నమస్కరించి రండి, అంతేగాని ఆయన్ను ఎక్కువగా కదిలించవాకండి. ఉన్నదే ఉన్నది. ఏకంగా ఉండేటువంటి వాడే అనేకంగా మారాడు. చూడండి, ఏకంగా ఉండేటువంటి వాడే అనేకంగా మారాడు అంటే ఒక్కటే అనేకమైందన్నమాట. ఇక్కడ జీవితంలో స్థిరపడేంత వరకు విద్యార్థికి చదువు, మార్కులు అనేటువంటిది అవసరం, అవునా కాదా? అలాగే ఆకలి తీరేంత వరకు కూడా ఆహారం అనేటువంటిది అవసరం. నీవెవరో తెలుసుకునేంత వరకు దేవాలయాలు అనేటువంటిది అవసరం. చూడండి, నీవెవరో నువ్వు తెలుసుకోవాలి ముందు. అంతవరకు దేవాలయాలు, అభిషేకాలు, పూజలు, ప్రార్థనలు అనేటువంటివి తప్పదు. ఇంకా నీవెవరో నీవు తెలుసుకున్న తర్వాత ఇంకా వాటితో అవసరమే లేదనమాట. యు ఆర్ దట్ ఈజ్ యూ. రమణ మహర్షి ఉదాహరణ మనందరికి కూడా. ఆయన కొండగుహలో పోయి తపస్సు చేశాడు, మహాశివుడు అయిపోయాడు. రమణ మహర్షి అంటే సాక్షాత్ మహాశివుడే, అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి రూపంలో ఉన్నాడు అక్కడ. ఈ జగత్తంతా కూడా నాలోనిదే అని తెలిసేంత వరకు కూడా ఈ ప్రపంచం నీకు అవసరం. ఐ యామ్ దట్ అని తెలిసేంత వరకు నీ ఇష్ట దైవం అనేటువంటిది నీకు అవసరమై ఉంది, తప్పదు. కర్మలోనూ, భక్తిలోనూ, జ్ఞానంలోనూ ప్రతి ఒక్కడూ కూడా ఐక్యమైపోవాల్సిందే. దేవుడే జీవావతారం ఎత్తాడు. చూడండి, ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటాడో, దేవుడే జీవావతారం ఎత్తాడనమాట. మనం ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్న చిన్న డ్రెస్సులు వేసి వాళ్ళకి తెలుసా మన ఆనందం కోసం అన్నమాట. ఆ రకంగా ఆయనే అనేక మందిని అనేక రకాలుగా సృష్టించి ఆడుకుంటున్నాడు. అసలు దేనికి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరమూ లేదు, బాధపడాల్సినటువంటి అవసరమూ లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఉన్నదే ఉన్నది. ప్రతి ఒక్కడూ ఉన్నదాన్ని గురించే చెప్తున్నాడు, లేని దాని గురించి కూడా ఎవడు కూడా చెప్పడం అనేటువంటి జరగదు. అంతా సహజంగా ఉంది అని ఊరక ఉండటమే సహజ సమాధి స్థితి అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. భగవంతుడిచ్చినటువంటి దాన్ని తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో అంటుంది. నీ పిల్లల్లో ఏదైతే చూస్తున్నావో అదే ఆ ప్రేమనే అందరిలో అన్నింటిలో చూడు అంటుంది ఈమె. అహం యొక్క కార్యరూపమే అహంకారం. చూడండి, వాడు అహంకారి అంటాం కదా. అహంకారం అంటే ఏంటంటే అహం అనేటువంటి దాని యొక్క కార్యరూపమే అహంకారం. అగ్నిలో పడినటువంటి మిడత అగ్నిగా మారిపోయినట్లు నిరంతరం నువ్వు దేన్నైతే స్మరిస్తూ ఉంటావో అది నీవే అవుతావు. అది గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం మన గూటికే వెళతాం. అలాగే ఆత్మ ప్రదక్షిణ అనేటువంటిది పూర్తి అయిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే కాటికే వెళ్తావు, తప్పదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అనుకున్నటువంటిది జరగదు. నీవు అనుకున్న జరగాలని రూల్ ఏమైనా ఉందే, జరగదు. నీకున్నటువంటిది తప్పదు. తృప్తే ముక్తి. అసలు ఓంకారమే శబ్దబ్రహ్మ, వేరే లేనే లేదు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికి కూడా నేను ఒంటరి వాడినే, నేను ఒక్కడినే అనేటువంటి భావం నీలో వచ్చింది అంటే నీవింకా దైవత్వానికి దగ్గరవుతున్నట్లే. ఈ కలిలో అంటే ఈ కలికాలంలో అన్నా కానీ తప్పే, అన్నా కానీ తప్పే. కాబట్టి అసలు ఊరకనే ఉండడం మంచిది, నోరు మూసుకొని మెదలకుండా ఉండడమే మంచిది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఏం చేయాల్సిన పనిలే, అదే రమణ మహర్షి అందనమాట. ఓ సుమ్మా ఈరో అంటాడు అనమాట.
ఊరకనే ఉండు. ఆయన దగ్గరకు వచ్చినట్టు ప్రతి ఒక్కడిని కూడా ఆయన అడిగింది ఏంటి? నేనెవడిని, కోహం, అది ఆయన అడిగింది. నేనెవడిని అని క్వశ్చన్ మార్క్ పెట్టి మళ్ళీ ఎవడనే నేను అని చెప్తాడనమాట. ఆయనే ఎవడు అనేటువంటి వాడినే నేను అని చెప్తాడు రమణ మహర్షి. కాబట్టి ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది ఎక్కువ. కాబట్టి నువ్వు దాదాపు అందరి యొక్క ఆకలి తీర్చడానికి ప్రయత్నం చెయ్యి. జరిగేది, జరగంది, జరుగుతున్నది అంతా కూడా నీ ఇచ్చ ప్రకారం కానే కాదు, అంతా కూడా భగవదిచ్చే. ఆయన ఇష్టానుసారంగానే జరుగుతూ ఉండి తోలుబొమ్మలాట ఆడిచ్చేటువంటి వాడు ఆ తోలుబొమ్మలాట పూర్తయిన తర్వాత ఏం చేస్తాడు? రావణాసురుణ్ణి, సీతాదేవిని, మండోదరిని, కుంభకర్ణుణ్ణి, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అందరినీ కూడా ఒక పెట్టెలో పడేసి తాళం వేస్తాడు బొమ్మల్ని. అదేవిధంగా మనం బొమ్మలం, మనందరినీ కూడా ఆయన ఒక్కో రకంగా ఆడిస్తూ ఉన్నాడనమాట. ఆయన ఆట పూర్తి అయిన తర్వాత ఇంకా పడేసి తాళం వేస్తాడు. ఇంకా స్త్రీ లేదు, పురుషుడు లేదు, నపుంసకుడు లేడు, పాము లేదు, పంది లేదు, కుక్క లేదు, ఎలక లేదు, ఇంకన్నీ కూడా సమానంగా ఉంటాయన్నమాట అక్కడ. కాబట్టి అందుకే నీ పిల్లలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నీ మాట వినకపోతే నువ్వేం చెయ్యాలి? వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. ఏం చెయ్యాలి అంటే నీవే దూరంగా ఉండు. వాళ్ళకి శ్మశానాలైనా తిరుగు, నీ ఊళ్ళో శ్మశానంలోనైనా కానీ తిరుగు, లేకపోతే జనారణ్యంలోనైనా కానీ తిరుగు, లేకపోయినట్లయితే మహారణ్యంలోనైనా కానీ తిరుగు. అప్పుడు నీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పక ఏర్పడుతుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జనారణ్యాలు, శ్మశారణ్యంలో కానీ తిరిగినట్లయితే నీకు తప్పనిగా మనశ్శాంతి అనేటువంటిది కుదురుతుంది. నువ్వు ఎవరిని కూడా ఏమీ అనాల్సినటువంటి అవసరం లేనే లేదు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో విషయాలలో వివరించారు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా కేవలం పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతికి సంబంధించినవి. వీటిని మీరు ఎప్పుడు పడితే అప్పుడు చూడవాకండి, ఎప్పుడు పడితే అప్పుడు చూడవాకండి. ఇవి ఎప్పుడు చూడాలి అంటే ఉదయాన్నే 6 కానీ, లేకపోతే సాయంత్రం మీరు అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశంలో కానీ అప్పుడు చూసినట్లయితే ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేటువంటి దాన్ని మీరు తప్పనిసరిగా పొందుతారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. మన వీడియోలలో అవధూతల గురించి, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి, యోగుల గురించి, వాళ్ళని గురించి ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, కన్యకా పరమేశ్వరి, నీలంపాటి అమ్మవారు, జిల్లెల మూడమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, బమ్మెర పోతన, తర్వాత భక్త కన్నప్ప, ఇలాంటి వాళ్ళ చరిత్ర ఉంటుందన్నమాట. కాబట్టి మన వీడియోలను చూసి మాకు చాలా మనశ్శాంతిగా ఉంది సార్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపొద్దు, కంటిన్యూ చేయండి అని ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. సౌదీలో ఉన్నటువంటి మన ఇండియన్స్ ఫోన్ చేసి చెప్పారన్నమాట ఇప్పుడు ఇంతకుముందే. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోజుకి 2-3 వీడియోలు అనేటువంటివి పెడుతూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అసంఖ్యాక నమస్సుమాంజలు. మీరు మనశ్శాంతిగా ఉంటే నేను మనశ్శాంతి ఉన్నట్లే. చాలామంది అడుగుతున్నారు, దీనివల్ల నీకు ఉపయోగం ఏముందయా, ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో జీతం ఏదో తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. కానీ మనశ్శాంతి అనేది ఉండదుగా. డబ్బులు వస్తాయి, తీసుకుంటాం, తింటాం, తిరుగుతాం, బాగానే ఉంది. ప్రశాంతత ఉండాలంటే ఇటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెల మూడమ్మవారి యొక్క చరిత్ర మనం తెలుసుకొని 10 మందికి చెప్తే మనకు మనశ్శాంతి, వాళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. దేహం ఉన్నంత వరకు సందేహం అనేది తప్పదు. ఇది తప్పదన్నమాట. అది నీ దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. నీ దేహం పోతేనే సందేహాలు పోయాయి. మరి సందేహ నివృత్తి అనేది ఎలా జరగాలి? ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్ర చూసి మనం తెలుసుకోవాలి. దీనివల్ల నాకు మనశ్శాంతి. ఏ చిన్న సమస్య వచ్చినా సమస్య అనిపించదు అనమాట. ఇప్పుడు కాలేజీ టైం లేదు, పిల్లలకు పాఠాలు చదువుతాం. మరి
మిగిలిన టైంలో ఏం చేయాలి నేను? సద్గురు సుబ్రహ్మణ్యం గారి దయ వల్ల, జిల్లెడమూడి అమ్మవారి దయ వల్ల నాకు ఈ జ్ఞానం అనేటువంటిది ఏర్పడింది. వాళ్ళు చెప్పినటువంటి పుస్తకాలు చదువుకోవటం, నేను మీకు చెప్పటం. దీనివల్ల నాకు మనశ్శాంతి, మీకు మనశ్శాంతి. కాబట్టి మీకు తెలిసినటువంటి బంధువులు, స్నేహితులు అందరికీ కూడా వరల్డ్ టీచర్ న్యూస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.